ఈ లాస్ట్ 45 డేస్ అనేది మీకు క్రూషియల్ పీరియడ్ అన్నమాట. జనవరి 14th వరకు అయితే ఫిజిక్స్ క్లాసెస్ అయితే జరుగుతాయి. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఎవ్రీ చాప్టర్ ఫ్రమ్ ఈచ్ సబ్జెక్ట్ అది ఆన్ టైమ్ లో అవుతుందా, అయిన తర్వాత దాని రిజల్ట్ ఏ విధంగా వచ్చింది. హాయ్ హలో మై డియర్ బ్యూటిఫుల్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ క్లాసెస్ దట్ ఈస్ పీడబ్ల్యూ తెలుగు జేఈ. ఈ రోజు మనము చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాము. ఈ టాపిక్ దేని రిలేటెడ్ అంటే మీ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రిలేటెడ్ అన్నమాట. అయితే జేఈకి చూసుకున్నట్టయితే ఓన్లీ 45 డేస్ మాత్రమే టైం ఉంది. మరి ఈ 45 డేస్లో నేను సీరియస్గా ప్రిపేర్ అయితే, మంచి ప్లానర్ వేసుకుంటే, మంచి టైం టేబుల్ సెట్ చేసుకుంటే, డైలీ రివిజన్ చేసుకున్నట్టయితే మరి నేను జేఈ మెయిన్స్లో క్రాక్ చేయగలుగుతానా అంటే ఎస్ నానా 100% సాధ్యమైతే అవుతుంది. దానికి మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, మీరు ఒక స్టడీ ప్లానర్ని అయితే డిజైన్ చేసుకోవాలి. ఈ 45 డేస్ని గనక ప్రాపర్గా మీరు యూస్ చేసుకున్నట్టయితే జేఈలో క్రాక్ చేయొచ్చు. ఈ 2 సంవత్సరాలు మీరు ఏదైతే జేఈ కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో, ఈ లాస్ట్ 45 డేస్ అనేది మీకు క్రూషియల్ పీరియడ్ అన్నమాట. దీన్ని మీరు ఆన్ టైమింగ్ని ట్రాక్ చేసుకుంటూ మీ డే 1 నుంచి డే 45 వరకు షెడ్యూల్ ప్రాపర్గా చేసుకున్నట్టయితే జేఈని క్రాక్ చేయొచ్చు. ఓకే, సో దీనికి కావాల్సిన హెల్ప్ నేనైతే మీకైతే చెప్పబోతున్నానన్న. ఈ 45 డేస్ని ప్లానర్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టడీ చేయాలి, అంటే ఏమేమి ప్రాక్టీస్ చేయాలి, నోట్స్ కానివ్వండి, మైండ్ మ్యాప్ కానివ్వండి, ఓకే, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ హై వెయిటేజ్ చాప్టర్స్ కానివ్వండి, అన్నీ నేనైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను నాన్న. అయితే ఇక్కడ చూడండి, మై స్టడీ ప్లానర్ టు క్రాక్ జేఈ మెయిన్ 2026, అది కూడా 45 డేస్ ప్లానర్ అన్నమాట. 45 డేస్లో ఏం చేస్తే మనం జేఈని క్రాక్ చేయగలుగుతాము అన్న విషయమే ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వాట్ ఐ వాంట్ టు అచీవ్. అసలు మనం ఏం అచీవ్ చేయాలి అని అంటే, అటెండ్ లైవ్ క్లాసెస్ వితౌట్ మిస్సింగ్. ఎవైతే ఇప్పుడు మన అఖండ సిరీస్ స్టార్ట్ అవబోతున్నది December 1st నుంచి వెళ్ళి January 15th కల్లా ఈ అఖండ సిరీస్ అయితే ఎండ్ అయిపోతుంది. కరెక్ట్ 45 డేస్ ఉంది కాబట్టి ఈ 45 డేస్ని ఎక్దమ్ నెక్స్ట్ లెవెల్లో దీన్ని మేమైతే ప్లానర్ అయితే చేసినామో. ఈ 45 డేస్ ఏవైతే అఖండ సిరీస్లో క్లాసెస్ జరుగుతాయో అవి కంటిన్యూగా వింటే 100% మీ జేఈ అనేది క్రాక్ అయిపోతుంది. నెక్స్ట్, మీరు జేఈ మెయిన్స్లో మంచి ర్యాంక్తో క్రాక్ చేయాలి అంటే ఖచ్చితంగా స్కోర్ 50 to 60 మార్క్స్ ఇన్ ఆల్ సబ్జెక్ట్. ప్రతి సబ్జెక్ట్లో 50 to 60 మార్క్స్ వస్తే ఈజీగా, అంటే మ్యాథ్స్లో ఒక 55 వేసుకోండి, కెమిస్ట్రీలో ఒక 55 వేసుకోండి, నెక్స్ట్ ఫిజిక్స్లో ఒక 55 to 60 ఆ విధంగా వేసుకున్నట్టయితే దాదాపు మీరు 150 to 200 ఆ రేంజ్లో ఉన్నట్టయితే మంచి ర్యాంక్ అయితే మీకైతే వస్తుంది నాన్న. ఓకే, సో ఏంటంటే లాస్ట్ 10 రోజుల్లో నేను ప్రిపేర్ అవుతాను సార్ అనే ఆ స్ట్రెస్ని అవాయిడ్ చేయడానికి కోసం ఈ 45 డేస్ ప్లానర్ అయితే మీకోసం డిజైన్ అయితే చేసినాం నాన్న. అయితే ఇక్కడ మన అఖండ సిరీస్ ఏదైతే స్టార్ట్ అవబోతున్నదో December 1st నుంచి వెళ్ళి అఖండ సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది. అయితే దీనిలో మీకు వీక్లీ ప్లానర్ ఏ విధంగా ఉన్నది అంటే, మీకు మండే రోజు చూసుకున్నట్టయితే కెమిస్ట్రీ ఇంకా మ్యాథ్స్ 2 లెక్చర్స్ అయితే జరుగుతాయి. సో దీని యొక్క టైమింగ్ వచ్చేసి మీకు 2 PM టు ఇక 6-6:30 వరకు అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మ్యాథ్స్ వచ్చేసి మీకు హాఫ్ అన్ అవర్ గ్యాప్లో, లేకుంటే ఇది 6కి అయిపోయిందంటే మీకు 6కే స్టార్ట్ అయిపోతుందిలేండి, 7 PM టు 11:30 PM. సో ఎంతన్నా ఎక్స్టెండ్ కావచ్చు. ఓకే, సో ఈ టైమింగ్ అయితే ఫిక్స్ అనమాట. డైలీ 2 లెక్చర్స్ అయితే ఉంటాయి. మండే రోజు కెమిస్ట్రీ మ్యాథ్స్, ట్యూస్డే రోజు ఫిజిక్స్ కెమిస్ట్రీ, నెక్స్ట్ ఫిజిక్స్ మ్యాథ్స్, నెక్స్ట్ కెమిస్ట్రీ ఫిజిక్స్, నెక్స్ట్ ఫిజిక్స్ మ్యాథ్స్, నెక్స్ట్ మ్యాథ్స్ కెమిస్ట్రీ అనమాట. ఓకే, సో ఇది వీకెండ్ అంటే ఇక సాటర్డే రోజు. ఓకే, సాటర్డే రోజు మీకు మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ. డైలీ మీరు 2 సబ్జెక్టులు కనుక పర్ఫెక్ట్ అయితే, కెమిస్ట్రీ మ్యాథ్స్, దీనిలో కూడా ఒక్కొక్క చాప్టర్, ఇక డే మొత్తంలో మీరు దీనిలో ఒక చాప్టర్, దీనిలో ఒక చాప్టర్ పర్ఫెక్ట్ అయితే సరిపోతుంది నాన్న. ఇదే విధంగా మనకు 45 డేస్ వరకు అయితే క్లాసెస్ అయితే జరుగుతూ ఉంటాయి. ఈ 45 డేస్ లైవ్ క్లాసెస్ కాబట్టి దీనిలో మీకు
కంప్లీట్గా సమ్మరీ, క్లాస్కి సంబంధించిన ఈ సమ్మరీ కావచ్చు, ఫార్ములాస్ కావచ్చు, ట్రిక్స్ కావచ్చు, కాన్సెప్ట్ కావచ్చు, ఓకే, అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేటిది సాల్వ్ చేయాలి. ఓకే, సో మీ ప్లానర్లో చూసుకున్నట్టయితే కంప్లీట్గా డిసెంబర్ 1 నుంచి క్లాస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఫస్ట్ అంటే నా క్లాస్ ఫిజిక్స్ వచ్చేసి మీకు డిసెంబర్ 2 రోజు అయితే ఉంది. జనవరి 14th వరకు అయితే ఫిజిక్స్ క్లాసెస్ అయితే జరుగుతాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ప్లానర్ అయితే మొత్తం అయితే సెట్ చేసింది అయితే ఉంది. అదేవిధంగా మ్యాథ్స్కి ఉంది, కెమిస్ట్రీకి కూడా ఉంది నాన్న. ఓకే, సో మెయిన్గా ఇక్కడైతే నేను ఫిజిక్స్ అయితే చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ వాట్ షుడ్ ఐ డూ ఆఫ్టర్ ద క్లాస్? క్లాస్ మొత్తం విన్నారు, లైవ్ క్లాసెస్ అయితే విన్నారు. దాని తర్వాత ఏం చేయాలి అని అంటే, మీరు క్లాస్ మొత్తం విన్న తర్వాత ఆ క్లాస్ నోట్స్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో నుంచి మీరు షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ చాప్టర్ మొత్తం అయిపోయిన తర్వాత 2 కదా, అవునా, మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ డైలీ 2 క్లాసులు జరుగుతున్నాయి. ఫిజిక్స్లో ఒక చాప్టర్, కెమిస్ట్రీలో ఒక చాప్టర్ కదా. ఎస్, ఆ డేలో మీరు ఫిజిక్స్కి సంబంధించిన డిపిపీస్ చేసుకోండి, కెమిస్ట్రీకి సంబంధించిన డిపిపీస్ అయితే సాల్వ్ చేసుకోండి. అదేవిధంగా సాల్వ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఇది మొత్తం అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి? లాస్ట్లో ఇక మాక్ టెస్ట్లు అయితే ఖచ్చితంగా అటెండ్ అయితే చేయాలి. సరేనా? ఆ మాక్ టెస్ట్ అటెండ్ చేస్తేనే మీకు నేను ఏ లెవెల్లో పర్ఫామ్ చేస్తున్నా అన్న విషయము ఒక క్లారిటీ అయితే వస్తుంది నాన్న. మీకు ఆన్ టైంలో ఎగ్జామ్ కంప్లీట్ చేయగలుగుతున్నానా, ఓకే, లేకుంటే ఫిజిక్స్లో కెమిస్ట్రీ పైన ఫోకస్ చేసి మ్యాథ్స్ని పక్కన పెడుతున్నానా అన్నది ఒక ట్రాకింగ్ అనేది తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఫోకస్ ఫస్ట్. మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పైన ఏ సబ్జెక్ట్ ఉన్నా కానీ హై వెయిటేజ్ చాప్టర్స్ పైన అయితే ఎక్కువగా అయితే ఫోకస్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్లాసెస్ మొత్తం విన్న తర్వాత ఆఫ్టర్ కంప్లీటింగ్ ఎవ్రీ చాప్టర్ ఫ్రమ్ ఈచ్ సబ్జెక్ట్ solve 5 years previous year questions and do revision of all formulas. 5 years previous year questions అయితే సాల్వ్ చేయండి. దాని తర్వాత ఆ 5 years ఏ చాప్టర్లో నుంచి వెళ్ళి, ఓకే, ఒక్కొక్క చాప్టర్లో ఒకటే టాపిక్ని ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. 5 years నుంచి చూసుకున్నట్టయితే ఈ ఫార్ములా పైన ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి. ఆ ఫార్ములాని మాత్రం ఖచ్చితంగా మీరు రివిజన్ అయితే చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వాట్ నీడ్స్ టు బీ డన్. ఏం చేయాలి నేను యాక్చువల్లీ అన్న టార్గెట్ పెట్టుకుంటే ప్రాక్టీస్ ఫ్యాకల్టీ క్లాస్ నోట్స్, ఏదైతే ఫ్యాకల్టీస్ క్లాస్ చెప్తారో ఆ నోట్స్ అయితే ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకొని దానిలో ఉన్న న్యూమరికల్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మెయింటైన్ షార్ట్ నోట్స్, ఇదైతే చెప్పినాను. రైట్ ఫార్ములాస్ ఆన్ షీట్ అండ్ పేస్ట్ ఇట్ ఆన్ ద వాల్ అనమాట. ఫార్ములాస్ అన్నీ ఒక పెద్ద షీట్ అయితే కొనుక్కోండి, ఫార్ములాస్ రాసుకోండి, మీ ఇంట్లో ఒక వాల్ పైన అయితే పేస్ట్ చేసేసేయండి. ఎందుకంటే దీన్ని వాట్ ద ఫార్ములాస్ ఎవ్రీ అవర్, ప్రతి గంటలో ఆ ఫార్ములాస్ ఒకసారి చూడాలా. ఈ చాప్టర్లో ఈ ఫార్ములాలో, ఈ చాప్టర్లో ఈ ఫార్ములాలో, మ్యాథ్స్లో కావచ్చు, ఫిజిక్స్లో కావచ్చు, కెమిస్ట్రీలో కావచ్చు. సరేనా? ఇవి రివిజన్ చేస్తూనే ఉండాలి. ఈ విధంగా చేసినట్టయితే మీకు డైలీ రివిజన్ అయితే ఉంటుంది. ఆ ఫార్ములాస్ పర్మనెంట్గా గుర్తుండిపోతాయి అన్నమాట. ఓకే, ఎస్, 45 days వరకు ఇట్లానే ఫార్ములాస్ రాసుకుంటా మీరు డైలీ చూసుకుంటా దాన్ని గుర్తుపెట్టుకుంటారు కదా, ఈజీగా ఎగ్జామ్ టైంలో అన్నీ కూడా గుర్తొస్తాయి అన్నమాట. సరేనా? నెక్స్ట్ మై లెర్నింగ్ టూల్స్. అయితే మెయిన్గా మీకు మీ ప్రిపరేషన్కి కావాల్సింది ఏంటి? ఫస్ట్ అందరి దగ్గర అయితే మొబైల్ అయితే ఉంటుంది కాబట్టి వాచ్ లైవ్ క్లాసెస్. లైవ్ క్లాసెస్ అంటే మన అఖండ సిరీస్ అన్నమాట. అఖండ సిరీస్ క్లాసెస్ అయితే చూడండి. నెక్స్ట్ ఈ క్లాస్కి సంబంధించిన నోట్స్ మీకు ఇంకా డిపిపీస్ కావాలనుకుంటే కనుక ఫిజిక్స్ వాళ్ళ యాప్ అయితే ఉంది, అది డౌన్లోడ్ చేసుకోండి. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డిపిపీస్ కానివ్వండి, క్లాస్ నోట్స్ కానివ్వండి రాసుకొని మంచిగా ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మైండ్ మ్యాప్స్ కావాలి అంటే ప్రతి ఒక్క చాప్టర్కి సంబంధించిన మైండ్ మ్యాప్ ఇంకా ఫార్ములాస్ కావాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ అయితే లింక్ ఉంది, దాంట్లో వెంటనే జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి మీకు ప్రతి ఒక్క చాప్టర్కి సంబంధించిన ఎటువంటి రిసోర్స్ ఉన్నా కానీ అక్కడ నుంచి మీరు తెచ్చుకోవచ్చు, అంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఎస్, సో డౌన్లోడ్ చేసుకొని మంచిగా ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది అయిన తర్వాత మీ ఫ్రెండ్స్ అందరు కలిసి ఏదైతే మన సిరీస్ చూస్తారో, ఏవైతే న్యూమరికల్ సాల్వ్ చేస్తారో మీ అంతటా మీరు ఒకసారి గ్రూప్ డిస్కషన్ అనేది పెట్టుకోండి. అంటే ఫార్ములాస్ అడుగుకుంటూ ఉండండి. సో ఒక చాప్టర్ మీ ఫ్రెండ్ మ్యాథ్స్లో ఒక ఫార్ములా అడుగుతారు, మీకు
మీరు కెమిస్ట్రీలో ఉన్న ఫార్ములా అడగండి, నెక్స్ట్ ఫిజిక్స్లో ఒక ఫార్ములా, అట్లా ర్యాండమ్గా అడుగుతూ ఉంటే అరే ఈ ఫార్ములా ఏదో ఉంది వాళ్ళు చెప్పినప్పుడు మీరు వింటారు కాబట్టి అది మంచి ఇంకా గుర్తుంటుంది అనమాట. డిస్కషన్ చేయడం అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనమాట మీ ఫ్రెండ్స్తో. ఓకే, నెక్స్ట్ వై ఐఎమ్ డూయింగ్ దిస్ అని అంటే చూడండి, టు ఫీల్ ప్రిపేర్డ్ అండ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. మంచిగా ప్రిపేర్ అయ్యి కాన్ఫిడెన్స్ని గెయిన్ కావడానికి కోసమే ఈ 45 డేస్ని మీరు హార్డ్ వర్క్ అయితే చేయాలి. నెక్స్ట్ టు రెడ్యూస్ ద స్ట్రెస్ అండ్ గెయిన్ కాన్ఫిడెన్స్. అంతేనా, లాస్ట్ మూమెంట్లో స్ట్రెస్ పడకుండా ఈ 45 డేస్ని బ్యూటిఫుల్గా మనం యూజ్ చేసుకుంటే ఈజీగా మనకు ఇక టెన్షన్ ఫ్రీ ఉంటుంది అనమాట. నెక్స్ట్ టు గెట్ సీట్ ఇన్ ఐఐటి ఆర్ ఎన్ఐటీలో, అదే కదా మన టార్గెట్. ఎస్, దానికోసమే ఈ 45 డేస్ని మనం హార్డ్ వర్క్ అయితే చేస్తున్నాం. హౌ ఐఎమ్ డూయింగ్, సో మీరు మీ ప్రోగ్రెస్ని మీరే ట్రాక్ అయితే చేసుకోవచ్చు. ఏంటి అని అంటే డైలీ మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాస్ జరిగితే ఫిజిక్స్లో ఎన్ని డిపిపిలు సాల్వ్ చేసినాను, కెమిస్ట్రీలో ఇంకా ఎన్ని డిపిపిలు సాల్వ్ చేసినాను టిక్ పెట్టుకోండి. ఇన్ని డిపిపిలు అయిపోయినాయి, ఆన్ టైంలో అయిపోవడానికి కోసం ట్రై చేయండి, పెండింగ్లు అయితే ఏం పెట్టకండి. నెక్స్ట్ చెక్ యువర్ పర్ఫార్మెన్స్, ఐడెంటిఫై ద మిస్టేక్. ఎక్కడెక్కడ డిపిపిలో కానీ న్యూమెరికల్ చేస్తూ ఉంటారు కదా, మిస్టేక్స్ ఎక్కడైతే చేస్తున్నారో ఐడెంటిఫై చేయండి, ఇక్కడ నేను మిస్టేక్ చేసినాను, నెక్స్ట్ టైం ఇటువంటి మిస్టేక్స్ అనేది నేను చెయ్యకూడదు. ఓకే, డోంట్ రిపీట్ ద సేమ్ మిస్టేక్. అటువంటి మిస్టేక్స్ అయితే ఇంకొకసారి రిపీట్ చెయ్యొద్దు. ఓకే, నెక్స్ట్ వాట్స్ నెక్స్ట్ అని అంటే ఫినిష్ ద ఎగ్జామ్ ఆన్ టైం. ఏదైతే మాక్ టెస్ట్లు ఉంటాయో 45 డేస్లో మీరు ఏవైతే మాక్ టెస్ట్ అటెండ్ చేస్తున్నారో అది ఆన్ టైంలో అవుతుందా, అయిన తర్వాత దాని రిజల్ట్ ఏ విధంగా వచ్చింది, ఆ రిజల్ట్ బేస్ చేసుకొని నెక్స్ట్ ఎగ్జామ్లో ఖచ్చితంగా మీ రిజల్ట్ అనేది ఇంప్రూవ్ కావాలి. సో ఇంప్రూవ్ అయిందంటేనా జేఈలో మీరు క్రాక్ చేసినట్టే, సరేనా. సో దీనికోసము మీరైతే అఖండ సిరీస్ని అయితే ఫాలో అవ్వండి 45 డేస్ వరకు. ఎందుకంటే ఇవి లైవ్ క్లాసెస్ కాబట్టి మీకు మధ్యలో ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ అడగచ్చు, దానికైతే మేమైతే మీకు చెప్తాము. సో ఇన్ కేస్ మధ్యలో ఎప్పుడైనా స్ట్రెస్గా ఫీల్ అయినా కానీ మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. సో అప్పుడు మేమైతే మీకు కొన్ని సజెషన్స్ అయితే ఇస్తాము, ఆ విధంగా మీరు ఆ ప్లానర్ పరంగా పోతే ఈజీ అవుతుంది అనమాట. ఓకే, ఎస్. సో మొత్తానికైతే ఈ 45 డేస్ ప్లానర్ అయితే నేనైతే ఇచ్చినాను, మంచిగా దీన్ని మీరు యూజ్ చేసుకోండి. ఓకే, దీన్ని ఫాలో అవ్వండి. మీరు ఐఐటి అనుకుంటున్నారా ఎన్ఐటి అనుకుంటున్నారా, దాంట్లో క్రాక్ కావాలంటే ఈ టైంని మాత్రం వేస్ట్ చేసుకోకండి. ఓకేనా, ఎస్. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.